మన భారత్ మిలిటరీ పరంగా వెపన్స్ టెక్నాలజీ పరంగా మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ కంట్రీ. మనలో చాలామంది ఈ విషయాన్ని రియలైజ్ కారు. కానీ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలకు భారత మిలిటరీ పవర్ ఏంటో క్లియర్గా తెలుసు. మన ఇండియా శత్రువుల్ని ఎంత పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీలో ఎవరైనా ఇప్పటికీ భారత్ని వీక్ కంట్రీ అనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో తర్వాత మీ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఇప్పటికీ దాదాపు 9 నెలలు గడిచిపోయింది. కానీ ఒకసారి ఇదిగో ఈ వీడియోను చూడండి. చూసారా? ఈ వీడియో ఎక్కడిదో తెలుసా? మన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్లోని కిరానా హిల్ అనే ప్రాంతాన్ని టార్గెట్ చేసి హిట్ చేసిన వీడియో ఇది. ఈ కిరానా హిల్ పాకిస్తాన్లో ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూసారా? ఇతని పేరు టామ్ కూపర్. ఆస్ట్రియా దేశానికి చెందిన కంబాట్ ఏవియేషన్ హిస్టారియన్. ఇతను ప్రపంచ దేశాల మిలిటరీ గురించి, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ గురించి చాలా రీసెర్చ్ చేసి దాదాపు 50 కన్నా ఎక్కువగా బుక్స్ని పబ్లిష్ చేశాడు. 1000 కన్నా ఎక్కువ ఆర్టికల్స్ని రాశాడు. ఓవరాల్గా ఈ వ్యక్తి ఏవియన్ కంబాట్ విషయంలో వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్. ఇతను ఏదైనా చెప్తున్నాడు అంటే ఈవెన్ అమెరికా అండ్ ఇజ్రాయిల్ కూడా కేర్ఫుల్గా వింటాయి. అయితే అలాంటి పర్సన్ రీసెంట్గా ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ మన భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మిసైల్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎలా డెస్ట్రాయ్ చేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతగానో పొగిడాడు. ఆపరేషన్ సింధూర్ భారత్ ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ఇతను రివీల్ చేశాడు. మన భారత ప్రభుత్వం అండ్ మిలిటరీ కూడా ఓపెన్గా చెప్పని చాలా విషయాల్ని ఇతను రివీల్ చేసేసాడు. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం మన మిసైల్స్ని ఉపయోగించి పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాల్ని, బిల్డింగ్స్ని డెస్ట్రాయ్ చేశాము. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఇది చేయడానికి మన దేశం నుంచి సైనికులు పాకిస్తాన్లోకి వెళ్ళలేదు. మన ఫైటర్ జెట్లు కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వలేదు. మనం ఇంట్లో కూర్చొని, అంటే మన దేశం నుంచి మిసైల్ వదిలితే అది డైరెక్ట్గా వెళ్ళి మనం టార్గెట్ చేసిన శత్రువుల స్థావరాల్ని డెస్ట్రాయ్ చేసింది. ఈ విషయాన్ని మన మిలిటరీ కూడా కన్ఫర్మ్ చేసింది. కానీ మనం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు అక్కడి మిలిటరీ ఎయిర్ బేస్లను కూడా డెస్ట్రాయ్ చేశాము. దాదాపు 9 ఎయిర్ బేస్లను డెస్ట్రాయ్ చేశాము. అయితే ఇక్కడే ఎవరికి తెలియని అసలైన సీక్రెట్స్ దాగి ఉన్నాయి. మనం పాకిస్తాన్ మిలిటరీ ఎయిర్ బేస్లను నాశనం చేసినట్టుగా ప్రూవ్ చేసే అనేక శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా చూడవచ్చు. కానీ ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో మన మిలిటరీ అఫీషియల్స్కి అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏమో, వీటి గురించి మాకు తెలియదు, మేము మాత్రం కేవలం ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే డెస్ట్రాయ్ చేశాము అని నవ్వుకుంటూ చెప్పారు. మరి మీరు కాకపోతే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఎవరు డెస్ట్రాయ్ చేశారు అని అడిగితే ఆ దేశంలో చాలా మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళలో ఎవరైనా చేసి ఉండొచ్చు అని ఈజీగా చెప్పేశారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మీరేమో మన మిలిటరీ పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నింటినీ డెస్ట్రాయ్ చేసింది అని చెప్తున్నారు, కానీ మన మిలిటరీ ఏమో మేము చెయ్యలేదు అంటున్నారు. అలా ఎందుకు అని మన మిలిటరీ అండ్ భారత ప్రభుత్వం దీన్ని డినై చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఎలా ఎక్స్ట్రాలు చేస్తున్నాయో ఇలాంటి డిస్టర్బెన్స్ వరల్డ్ వైడ్గా క్రియేట్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి, కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వోలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా తక్కువ టైంలో 2065 ఇలా మీ ప్రాఫిట్ని చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటినీ కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఫిబ్రవరి ఒక రోజులో 15,239, డిసెంబర్లో 33,512 అండ్ లాస్ట్ ఇయర్లో 5,03,940 రూపాయల ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మార్కెట్ వుల్ఫ్ ప్రాఫిట్పై ఎలాంటి కమిషన్ తీసుకోదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 million యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. మన మిలిటరీ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మేము డిస్ట్రాయ్ చేయలేదు అని ఎందుకు చెప్తుంది అంటే మీకు స్టార్టింగ్లో ఒక వీడియో చూపించాను. అందులో మన బ్రహ్మోస్ మిసైల్ డైరెక్ట్గా వెళ్ళి కిరానా హిల్ ప్రాంతంలో అతిపెద్ద డిస్ట్రక్షన్ క్రియేట్ చేసింది. నేను మీకు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చెప్పాను, పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని ఈ ప్రాంతంలో స్టోర్ చేస్తోంది. ఈ విషయం మన మిలిటరీకి చాలా క్లియర్గా తెలుసు. మనం చేసిన ఈ కిరానా హిల్ అటాక్తో పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. పాకిస్తాన్ మిలిటరీ కంప్లీట్గా ట్రాప్ అయిపోయింది. ఇండియా ఇంట్లో కూర్చొని పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని డిసేబుల్ చేసేసింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో న్యూక్లియర్ రేడియేషన్ కూడా స్టార్ట్ అయింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, న్యూక్లియర్ రేడియేషన్ అనేది చాలా ప్రమాదకరమైంది. దానికి ప్రజలు ఎక్స్పోజ్ అయితే విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అండ్ అవి తరతరాల వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కిరానా హిల్ షట్ డౌన్ అయిపోయిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ తమ పనైపోయింది అని గ్రహించి భారత్కి ఫోన్ చేసి దయచేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని బతిమిలాడడం మొదలుపెట్టింది. అందుకు మనం ఆపరేషన్ సింధూర్ని ఆపాము. అంతేకాని మధ్యలో ఏ గొట్టంగాడు వచ్చి దీన్ని ఆపలేదు. ఈ ట్రంప్, షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ బయటకు వచ్చి యుద్ధాన్ని అమెరికా ఆపింది, ట్రంప్ మధ్యలో వచ్చి ఆపాడు, మేము ఇండియాకు చెందిన అనేక ఫైటర్ జెట్లు కూల్చాము అని డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ టామ్ కూపర్ పూసగుచ్చినట్టుగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ చాలామందికి వచ్చే మేజర్ డౌట్ ఏమిటంటే మన ఇండియా న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కంట్రీ, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కంట్రీ. ఈ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ విషయంలో చాలా రెస్పాన్సిబుల్గా ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియా. అలాంటప్పుడు మనం ఎందుకు పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ పైన ముందుగా అటాక్ చేశాము అని. అయితే ఇండియా ఇలా చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఇక్కడ మీకు షాకింగ్ విషయం తెలియాలి, ఇండియా ఊరికే పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ పైన అటాక్ చేయలేదు. నిజానికి మన ఇండియా పాకిస్తాన్ మనపై వేసే డ్రోన్స్, మిసైల్స్ అన్నిటినీ చాలా ఈజీగా ఆకాశంలో డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ మన మిసైల్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి శత్రువుల్ని నాశనం చేస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా పనిచేయట్లేదు, దాన్ని మనం డిస్ట్రాయ్ చేసేసాము. దాంతో పాకిస్తాన్ మిలిటరీ ఫ్రస్ట్రేషన్లో మన భారత్ పైన ఒక వెరీ డేంజరస్ బాలిస్టిక్ మిసైల్ని యూజ్ చేసింది. అదే పాకిస్తాన్ షాహీన్ బాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ మన ఇండియా పైన పడి ఉంటే అది హిట్ చేసిన ప్రాంతంలో చాలా ప్రాణాలు పోయేవి. అయితే ఈ మిసైల్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ఐడెంటిఫై చేసి హర్యానాలోని సిర్సా ప్రాంతంలో ఆకాశంలోనే డిస్ట్రాయ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ పాకిస్తాన్ మన ఇండియాను నాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఒకటి, వీళ్ళు మన ఢిల్లీని టార్గెట్ చేసి అనేక మిసైల్స్ వేశారు. 2, పంజాబ్లోని గురుద్వారా పైన కూడా మిసైల్స్ వేశారు. కానీ వాటన్నిటినీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలోనే పేల్చేసింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ లాగా ఫెయిల్ అయి ఉంటే ఇండియా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేది? ప్రపంచం మొత్తం మన ఇండియాను ఒక వీక్ కంట్రీగా చూసేది. పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేనప్పుడే ఎక్స్ట్రాలో చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మన దేశంలోని కొన్ని ప్రాంతాలని మిసైల్తో హిట్ చేసి ఉంటే మేము ఇండియా మొత్తాన్ని వైపౌట్ చేశాము అని ప్రపంచానికి చెప్పుకునేవాళ్ళు. ఎనీవే, పాకిస్తాన్ మిలిటరీ ప్రమాదకరమైన మిసైల్స్ని యూజ్ చేస్తుంది అని తెలిసిన వెంటనే నిజానికి మన ఇండియా కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేసింది.
మధ్యలో ఈ పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేసేసరికి వాళ్ళ ఎయిర్ బేస్లను కూడా ఒక్కొక్కటిగా నాశనం చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ పాకిస్తాన్ తమ ఇంటర్ కాంటినెంటల్ షాహీన్ బాలిస్టిక్ మిసైల్ ఫెయిల్ అయింది అని తెలిసి ఫ్రస్ట్రేషన్లో న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయాలి అనుకుంది. ఈ ఇన్ఫర్మేషన్ మన మిలిటరీకి ముందే అందింది. అది ఎలా అంటే ఆ దేశంలో మనకు సంబంధించిన చాలామంది దురంధరులు ఉన్నారు. అందుకే భారత్ పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కడైతే దాస్తుందో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేసింది. అదే ఈ కిరానా హిల్స్. మన భారత్ ఎంత మంచి దేశం అంటే మనం తలుచుకుంటే కిరానా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఒక్కసారిగా అక్కడే పేలేలా చేసేవాళ్ళము. దాంతో ఆల్మోస్ట్ సగం పాకిస్తాన్ నాశనం అయ్యేది. కానీ మనం కేవలం ఒక్క బ్రహ్మోస్ మిసైల్ని మాత్రమే ఈ కిరానా హిల్ పైన యూజ్ చేశాము. మన భారత్ ఎంత పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తుంది అంటే కిరానా హిల్స్కి దగ్గరలోనే పాకిస్తాన్కి చెందిన సర్గోదా అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయాలి అంటే ఆ ఎయిర్ బేస్నే యూజ్ చేయాలి. ఇక్కడ పాకిస్తాన్ తమ F-16 ఫైటర్ జెట్స్ని ఆల్వేస్ రెడీగా పెడుతుంది. కిరానా హిల్స్ నుంచి మిసైల్స్ సర్గోదా ఎయిర్ బేస్కి వస్తాయి. అక్కడ ఫైటర్ జెట్స్ పైన ఇన్స్టాల్ చేసి ఇండియా పైన వేస్తారు. సర్గోదా ఎయిర్ బేస్ కిరానా హిల్స్కి ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మీరు నమ్మరు, మన భారత మిలిటరీకి పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలో ఏముందో ప్రతిదీ డీటెయిల్గా తెలుసు. పాకిస్తాన్ మొత్తాన్ని మనం ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేసేసాము. అందుకే కిరానా హిల్స్ నుంచి మిసైల్స్ రాకుండా ఉండేందుకు ముందు ఆ హిల్ పైన బ్రహ్మోస్ మిసైల్ వేశాము. దాంతో కిరానా హిల్స్ లోపలికి వెళ్ళడానికి అనేక అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. పాకిస్తాన్ మిలిటరీకి తమ సొంత మిసైల్స్ని బయటకు తీయరాకుండా చేసేసాము. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా మిసైల్ని వీళ్ళు బయటకు తీసి మన పైన యూజ్ చేస్తారేమో అని ఈ ఎయిర్ బేస్ పైన మిసైల్ వేసి అక్కడ ఉన్న ఫైటర్ జెట్స్ అన్నిటిని నాశనం చేశాము. ఆ తర్వాత ఏవైనా ఫైటర్ జెట్స్ మిగిలి ఉంటే దాన్ని యూజ్ చేస్తారేమో అని ఆ ఫైటర్ జెట్స్ గాల్లో ఎగరకుండా రన్వే మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాము. ఇక్కడ మీరు గమనించండి, ఒకటి మిసైల్ బయటకు రాకుండా టన్నెల్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశాము. ఏదైనా మిసైల్ బయటకు వస్తే ఫైటర్ జెట్స్ యూజ్ చేయకూడదు అని వాటిని డిస్ట్రాయ్ చేశాము. ఏవైనా ఫైటర్ జెట్స్ మిగిలి ఉంటే అవి గాల్లో ఎగరకూడదు అని రన్వే మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాము. ఇంత పర్ఫెక్ట్ అటాక్ ప్లానింగ్ లేకుండా జరగదు. భారత మిలిటరీకి పాకిస్తాన్ని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలో క్లియర్గా తెలుసు. అదేవిధంగా టార్గెట్ చేసి మనం వాళ్ళను డిస్ట్రాయ్ చేశాము. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇలా అన్ని విధాలా బ్లాక్ అయిపోయిందో ఇక చేసేదేమీ లేక యుద్ధాన్ని ఆపమని భారత్కి బతిమిలాడుకుంది. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు, అండ్ మన మీడియా కూడా చెప్పట్లేదు. ఏకంగా వరల్డ్ ఫేమస్ కంబాట్ ఏవియేషన్ హిస్టారియన్ టామ్ కూపర్ చెప్తున్నాడు. అయితే ఈ విషయాలను భారత ఎయిర్ మార్షల్ భారతి గారిని అడిగితే ఆయన నవ్వుతూ, మాకు కిరానా హిల్ గురించి ఏమీ తెలియదు, మేము కేవలం ఉగ్రవాదుల స్థావరాల్ని మాత్రమే డిస్ట్రాయ్ చేశాము అని చెప్పారు. ఇండియా ఎందుకు డినై చేస్తుంది అంటే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాం. మనకు ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడే మనం ఇతరుల న్యూక్లియర్ వెపన్స్ని టార్గెట్ చేస్తాం. ప్రపంచానికి భారత్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన ముందుగా అటాక్ చేసింది అని తెలిస్తే చైనా, బంగ్లాదేశ్ అండ్ ఇతర మన శత్రు దేశాలకు మనల్ని ఒక ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ అంటూ క్రిటిసైజ్ చేసే అవకాశం దొరుకుతుంది. అందుకే మనం దానికి ఒప్పుకోవట్లేదు. కానీ ప్రపంచానికి క్లియర్గా తెలుసు పాకిస్తాన్కి భారత్ ఏ విధంగా ఉచ్చపోయించింది అనేది. ఈవెన్ ఈ టామ్ కూపర్ కూడా చెప్పేది ఏమిటంటే ఇండియా ఎంతో బ్రిలియంట్గా, ఎంతో ఓపిక్గా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉపయోగించి పాకిస్తాన్ని ఓడించింది. ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద విజయం అని కూడా చెప్పారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాకిస్తాన్ని ఓడించడం ప్రపంచంలో అతిపెద్ద విజయం ఎలా అవుతుంది అని. ఎలా అవుతుంది అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కంట్రీ. ఒక న్యూక్లియర్ వెపన్స్ కలిగిన కంట్రీని నాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించి ఓడించగలిగాము. వాళ్ళను న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయకుండా చేయగలిగాము అంటే అది నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇలాంటి ఆపరేషన్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. దాంతోపాటు ప్రెసిషన్తో అటాక్ చేసే పర్ఫెక్ట్ మిసైల్ టెక్నాలజీ ఉండాలి. శాటిలైట్ సర్వేలియన్స్ యాక్యురేట్గా ఉండాలి. ఇవన్నీ ఇండియా దగ్గర ఉన్నాయి. ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ మిలిటరీ కలిగిన దేశం అంటూ ఇతను మన భారత మిలిటరీని ఎంతగానో పొగిడాడు. అలాగే భారత మిలిటరీ పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ని హిట్ చేసినట్టుగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు.
నాన్ న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసి ఒక న్యూక్లియర్ వెపన్ కంట్రీని ఓడించడం మామూలు విషయం కాదు. దీన్ని ఇండియా సెలబ్రేట్ చేసుకోవాలి అని కూడా ఇతను చెప్తున్నాడు. కానీ మన మిలిటరీ కంటిన్యూగా దీని గురించి మాట్లాడడానికే డినై చేస్తుంది. మన మిలిటరీ ప్లాన్ ఏమిటంటే మన క్యాపబిలిటీస్, మన వెపన్స్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా పవర్ఫుల్గా ఉంది అనేది శత్రువులకు తెలియకూడదు. చైనా అండ్ పాకిస్తాన్ ఇండియాను వీక్ కంట్రీ అనుకుంటే అనుకోనివ్వండి, మనల్ని వాళ్ళు తక్కువ అంచనా వేస్తేనే బెటర్. అలాంటప్పుడు వాళ్ళు మనపైన యుద్ధానికి వస్తే ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతారు. ఇండియా పవర్ ఏంటి అనేది ఇప్పుడు పాకిస్తాన్కి చాలా క్లియర్గా తెలుసు. మనం దీన్ని బయట గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం పాకిస్తాన్తో సాధించిన విజయాల గురించి, మన ఆపరేషన్ గురించి బయట ఓపెన్గా చెబితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చైనా ఫ్యూచర్లో మనతో యుద్ధం చేయడానికి ప్రిపరేషన్లో యూజ్ చేసుకుంటుంది. అందుకే మన మిలిటరీ ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి విషయాల్ని బయట ఓపెన్గా చెప్పట్లేదు, ఎప్పటికీ చెప్పదు. మన మిలిటరీ చెప్పకపోతే సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల మిలిటరీకి అండ్ ఇలాంటి మిలిటరీ ఎక్స్పర్ట్లకు భారత్ క్యాపబిలిటీ ఏంటో క్లియర్గా తెలుసు. అందుకే నేను మీకు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను, ఇండియా వీక్ కంట్రీ కాదు. మన మిలిటరీ వరల్డ్లోనే 4th బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ. అమెరికా, రష్యా, చైనా తర్వాత 4th పొజిషన్లో మనం ఉన్నాము. చైనా మనకంటే పవర్ఫుల్ ఉంది కాబట్టి వాళ్ళు మన మీద గెలుస్తారు అనుకోకండి. యుద్ధం స్టార్ట్ అయితే ఎక్కువగా నంబర్స్, ఎక్కువ పవర్, టెక్నాలజీ కలిగిన దేశం గెలుస్తుంది అనే గ్యారంటీ ఉండదు. ఆ దేశ మిలిటరీ ఏ విధంగా పోరాడుతుంది, ఎటువంటి టాక్టిక్స్ని యూజ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి రష్యాతో కంపేర్ చేస్తే యూక్రెయిన్ చాలా చిన్న దేశం, వాళ్ళకు సరైన మిలిటరీ కూడా లేదు. బట్ స్టిల్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయి 4 సంవత్సరాలు కావస్తుంది. ఎంతో పవర్ఫుల్ అయిన రష్యా యూక్రెయిన్ని ఓడించలేకపోతుంది. చైనా కూడా మన ఇండియాను చూసి భయపడుతుంది. చైనా ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇండియాతో యుద్ధం చేయాలి అనుకోదు. వన్స్ ఇండియాతో యుద్ధం స్టార్ట్ అయితే చైనా కూడా మిగలదు అనే విషయం వాళ్ళకు బాగా తెలుసు. వరల్డ్లో ఉన్న పవర్ఫుల్ మిలిటరీస్లో మనది 4th ర్యాంక్, అయితే పాకిస్తాన్ది 9వ ర్యాంక్. మిగతా అన్ని విషయాల్లో కూడా మనమే ఆ దేశం కంటే పవర్ఫుల్గా ఉన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద విషయంలో మనకు తలనొప్పిగా మారింది, కానీ మిలిటరీ విషయంలో, యుద్ధం విషయంలో, ఇంకా ఏ విషయంలో కూడా వీళ్ళు మనకు కాంపిటీషన్ కాదు, ఛాలెంజ్ అంతకన్నా కాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.